అందరికీ జర్నలిస్ట్ గుర్తుండిపోయే రాజ్ జర్నలిస్ట్ 'సారంగపాణి జాతకం' మీడియా చిత్రం. సభ్యులందరికీ నమస్తే. కోర్టు తరహాలోనే ఈ సినిమా హిట్ అవుతుంది. హీరో ప్రియదర్శి. కాస్త 'సారంగపాణి ఆలస్యమైనందుకు జాతకంలో క్షమించండి. నేను చేసిన పాత్ర ఈ చిత్రం నిన్ననే అందరికీ నచ్చుతాయని సక్సెస్ఫుల్ గా హీరో విజయవాడలో ప్రియదర్శి టూర్ అన్నారు. కంప్లీట్ చేసుకొని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా బాగా జరిగింది. కొడువాయూర్ అక్కడ జంటగా నటించిన చిత్రం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 'సారంగపాణి వెళ్ళాము. జాతకం'. అక్కడ కూడా స్టూడెంట్స్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దానికంటే ముందు ఈ నెల 25న మా రిలీజ్ ట్రైలర్ని కానున్న చూసి నేపథ్యంలో ఆదరిస్తున్న 'సారంగపాణి అందరికీ జాతకం' ప్రత్యేకంగా చిత్ర యూనిట్ కృతజ్ఞతలు. విశాఖలో సందడి వాళ్ళ చేసింది. నేను మా జగదాంబ వద్ద గల ఒక టీం హోటల్లో సభ్యులు జరిగిన అందరం సమావేశంలో కాకపోయినా హీరో కొంతమంది ప్రియదర్శి ముఖ్యులైన మాట్లాడుతూ, మేమందరం వచ్చాము. నేను నటించిన మల్లేశం, బలగం, కోర్టు సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి అందరికీ జాతకం విశాఖపట్నం అన్నారు. అంటే ప్రత్యేకమైన ప్రేమ. ఇంద్రగంటి గారితో ఒక అందరికీ ఫోటో కాదు, దిగితే ఈ చాలా వాళ్ళందరికీ అనుకునేవాడిని. విశాఖపట్నం అలాంటిదే చాలా ఆయనే నన్ను ప్రత్యేకమైన పిలిచి ప్రేమ. సారంగపాణి పైగా జాతకం సార్ కథ కూడా ఒక చెప్పారు. sentimental value ఉంది. ఆయనతో నా ఫస్ట్ అష్టచమ్మ డే కూడా షూటింగ్ ఇక్కడే ఎప్పటికీ మొట్టమొదటి గుర్తుండిపోతుంది తిరిగి అన్నారు. చేశారు అన్నారు. ఈ చిత్రం కోసం మళ్ళీ ఇంద్రగంటి గారే ఎక్కువగా కష్టపడ్డారు. దాదాపు నేను 20 ఎలాంటి సంవత్సరాలు, ఒత్తిడికి గురి కాకుండా దాదాపు ఆయన 20 సంవత్సరాల చెప్పింది తర్వాత చెప్పినట్లుగా 21 చేశానంతే. years తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంతవరకు రావడం, నేను ఎక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడాను, 17 కానీ years, sorry. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను మళ్ళీ అన్నారు. 17 years అనంతరం తర్వాత హీరోయిన్ ఇట్లాంటి రూపా ఇక్కడ కొడువాయూర్ కనెక్ట్ మాట్లాడుతూ very happy about ఖచ్చితంగా it. అందరినీ ఈ సినిమా great ఆకట్టుకుంటుంది response all అన్నారు. over and ఆద్యంతం ఇక్కడ హాస్యంతో పాటు వచ్చే ప్రతి వాళ్ళ ఈ సన్నివేశం response తోటే ప్రతి ప్రేక్షకుల్ని మేము అల్లరిస్తుంది హైదరాబాద్ అన్నారు. గాని, దర్శకుడు ఇంద్రగంటి తదితర మోహన్ కృష్ణ ప్రాంతాలకు మాట్లాడుతూ ఇక్కడి నుంచే విశాఖ బయలుదేరాలి అంటే తనకు అనుకున్నాం. ఇష్టమైన responses ప్రాంతం అన్నారు. So, అష్టచమ్మ thank you చిత్రం so much. విశాఖలో షూటింగ్ చేసి నానిని హీరోగా పరిచయం చేసి విశాఖ ద్వారానే ఆ చిత్ర ప్రమోషన్ చేశామని, ఇన్నాళ్ళు మరలా మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో ఈ చిత్రం ద్వారా ముందుకు వచ్చామన్నారు. అదే సెంటిమెంట్తో విశాఖలో ప్రమోషన్ చేశామన్నారు. విశాఖలోని ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నామన్నారు. కొత్త సామెత కానీ లేకపోతే ఒక ఇడియోమాటిక్ లాంగ్వేజ్ వాడతారు సార్. సో అది నాకు బాగా అనిపించేది ఎప్పుడు. అండ్ ఎప్పుడైనా వారితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఇట్లా రాసులు ఫలాలు తర్వాత గ్రహాలు వాటి మూమెంట్ చూస్తునేవాడిని. అది మొత్తానికి ఈ ఏడాది కుదురుతుంది. దానికి నేను చాలా 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 ఒకటేంటంటే ఏ జానర్ చేసినానండి, ఒక దర్శకుడికి ముఖ్యంగా మన మన పనిని ఎక్స్ప్రెస్ చేసేది నటులే. నేను ఎంత రాసినా ఎలా తీసినా నటుడు నటి అనేవాళ్ళు వచ్చి దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో అది కామెడీ జానరా. నేను ఒక్కటి ఘంటాపథంగా ఏం చెప్పగలనంటే, దర్శి ఈ టైప్ ఆఫ్ కామెడీకి కొత్త అప్రోచ్ కనబడుతుంది, కొత్త భాష్యం కనబడుతుంది. అంటే జనరల్గా కామెడీ అంటే మన వాళ్ళు 24 గంటలు నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, రకరకాల హావభావాలు చేసి. అలా కాకుండా పాత్రని, తన కష్టాల్ని తను పోషిస్తుంటే మనం అతన్ని చూసి నవ్వాలి. ఆ నిజాయితీ మీకు సారంగపాణి పోర్ట్రేట్లో కనబడుతుంది. సో విధంగా అది ఒక విధంగా దర్శి జానరే. అంటే తన యాక్టింగ్ స్టైల్ మీరు జానర్ అనదలుచుకుంటే దర్శి యాక్టింగ్ స్టైల్ నా టైప్ ఆఫ్ రైటింగ్ లోకి వచ్చింది. సో ఐ థింక్ గ్రేట్ బ్లెండ్ అని నాకు అనిపించింది అంత వర్క్ చేస్తే. సారీ, మీరు ఏదో అడుగుతున్నారు. అంటే మనం మీరందరూ మీరందరూ నవ్వుకునే జాతకం అంటే కరెక్ట్ అండి. ఇప్పుడు జాతకాలు నమ్మకాలు అనేవి వ్యక్తిగతవి. ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే, మీరు నమ్మద్దు, జాతకాలు అనేవి తప్పు, అవన్నీ. నమ్మకం అనేది వ్యక్తిగతం. కానీ నమ్మకం ఎప్పుడైతే మూఢనమ్మకంగా మారుతుందో, ఒక ఉన్మాదం కింద మారుతుందో, అప్పుడు తన జీవితమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఎలా అస్తవ్యస్తం అవుతాయి. అది చేసే హక్కు ఎవరికి ఉండదు. మీ నమ్మకాన్ని మీరు నమ్ముకుని మీరు ప్రైవేట్గా అది మిమ్మల్ని బలపరిచేగా ఉంటే సరే, మనిషిని బలహీనపరిచే నమ్మకం ఉండకూడదు. అలా ఉంటే ఎంత రసాభాస జరుగుతుంది అనేది మంచి హాస్యరస ప్రధానంగా చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి 2000 కొత్త మిలీనియం స్టార్ట్ అయిన తర్వాత ఎంత సైంటిఫిక్ డెవలప్మెంట్ జరుగుతుందో, దాంతోపాటు అంతే ప్రవచనాలు పెరుగుతున్నాయి, నమ్మకాలు పెరుగుతున్నాయి, రాశి ఫలాలు పెరుగుతున్నాయి. అంటే సెజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టి చేయించుకునే పరిస్థితికి వచ్చింది. సో ఈ రెండు కాంట్రడిక్షన్స్, వైరుధ్యం నడుస్తుంది మన లైఫ్లో. ఒక పక్కన మన ఐటీలు, ఒక పక్కన రాకెట్లు పంపిస్తున్నాం, ఇంకో పక్కన రాకెట్ కూడా పూజ చేస్తున్నాం, రాకెట్ కూడా నక్షత్రాన్ని కరెక్ట్ ముహూర్తం చూసి పంపిస్తున్నాం. ఏమిటి నమ్మకము, ఈ వైరుధ్యం ఏంటి మన కల్చర్లో అనే దాని ఇంట్రెస్ట్ నుంచి పుట్టింది. లేదండి, మేము నాకు అసలు ఈ టైం ఏంటో కూడా నాకు తెలియదు. మేము వచ్చేసాం 12 అని చెప్పారు. విశాఖపట్నం మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ నగరంతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2008లో నాని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను చేసిన సినిమా అష్టాచమ్మ విడుదలకి 4 రోజుల ముందు పబ్లిక్ ప్రివ్యూ చేశాం మేము. ఆ రోజుల్లోనే 2008 సెప్టెంబర్ 1వ తారీఖున విశాఖపట్నంలోను, సెప్టెంబర్ 2వ తారీఖున రావడం జరిగింది. అందుకని అదొక ప్రత్యేకమైన అనుబంధం. ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఒక 40% విశాఖపట్నంలో జరుగుతుంది కదా. అందుకని విశాఖపట్నం మేము షూట్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ పురస్కరించుకుని
ఇక్కడికి వచ్చి ఈ ఏ ప్రేక్షకులు అయితే నాకు అష్టాచమ్మని అంత ఆదరించారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ సినిమా తీసుకొద్దాము అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ నాకు చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది విశాఖపట్నం రావడము. ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతున్నారు. దట్ ఈస్ మై గ్రేటెస్ట్ జాయ్. ఒక సెంటిమెంట్ అనండి. సారంగపాణి జాతకం సినిమా తీస్తున్నాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చేమో నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్. వేసవ కాలానికి కరెక్ట్గా చల్లనైన మనం అంటాం చూడండి, మలై మారుతల్ లాంటి అని అంటుంటారు వడ్లమణి గారు. అలాంటి సినిమా ఇది. సకుటుంబ సపరివార సమేతంగా అంటే వయసు భేదాలు లేకుండా వీళ్ళు చూడొచ్చా వాళ్ళు చూడొచ్చా అని భయాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ మనం ఒక జంజాల గారి శ్రీవారికి ప్రేమ లేక కానీ, ఈవీ గారి అవకడకు, వంశీ గారి ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి తగ్గిపోతుంది. ఆ శైలిలో సినిమా తీయాలి, ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, మంచి పాత్రలు ఉండాలి, మంచి మంచి మ్యూజిక్ ఉండాలి, పాటలు ఉండాలి. ఇవన్నీ అనుకుని కాన్షియస్గా ఇలాంటి సినిమా తీయాలి. ఇప్పుడు మనకి కుటుంబం అంతా వెళ్ళడానికి సినిమాలు తగ్గిపోయాయి. ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్, హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా ఇది సారంగపాణి జాతకం. సో ఏప్రిల్ 25 అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది. సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి అంటే ఏదో అంటారు చూడండి, డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం, నామకరణం రేపు పబ్లిక్ చేస్తారు ఫుల్గా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి మొట్టమొదటి ప్రీమియర్ సినిమా ప్రీమియర్ సారంగపాణి జాతకం చేయడం నాకు చాలా ఉంది. ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ కోరేది ఏంటంటే ఇది చాలా మంచి సినిమా, కుటుంబ సపరివారం సమేతంగా చూడదగిన సినిమా. సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాని చూడడానికి వచ్చి విజయవంతం చేయాలి. విశాఖపట్నం సినీ జర్నలిస్ట్ మీడియా సభ్యులందరికీ నమస్తే. కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. నిన్ననే సక్సెస్ఫుల్గా విజయవాడలో టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. బాగా జరిగింది నిన్న. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా స్టూడెంట్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండింది. అండ్ దానికంటే ముందు మా ట్రైలర్ని చూసి ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నేను మా టీం సభ్యులు అందరం కాకపోయినా కొంతమంది ముఖ్యులైన మేమందరం వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ ఫస్ట్ అంటే వైజాగ్లోనే ప్రీమియర్ షో పెడదామని. మా అందరికీ విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అండ్ మా అందరికీ కాదు, తెలుగు వాళ్ళందరికీ విశాఖపట్నం అన్న చాలా ప్రత్యేకమైన ప్రేమ. అండ్ పైగా సార్ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది. అష్టాచమ్మ కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రీమియర్ చేశారని సార్ అన్నారు. సో మళ్ళీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత 21 years తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మాకు కూడా అందరికి 17 years సారీ. సో మళ్ళీ 17 years తర్వాత ఇట్లాంటి ఒకటి ఇక్కడ కండక్ట్ చేయడం మాకు కూడా వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో గ్రేట్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళ ఈ రెస్పాన్స్ తోటే మేము హైదరాబాద్ కానీ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి బయలుదేరాం అనుకుంటున్నాం ఈ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొని. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం చెప్పాలని వీఆర్ వెరీ హ్యాపీ. అంటే